ఓకే. దుగ్గరా శ్రీనివాస గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ప్రస్తుతం ఉన్నటువంటి తమిళనాడు రాజకీయాల్లో గంట గంట ఉత్కంఠ జరుగుతూ ఉంది. ఓకే, కావాల్సినంత నెంబర్స్ లేకపోయినప్పటికీ కూడా ప్రమాణ స్వీకారానికి కొన్ని అడ్డంకులు ఉన్నట్టు కనబడుతోంది. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో చూస్తే ఇప్పటికీ గవర్నర్ నుంచి ఎటువంటి మెసేజ్ రాలేదు అనేటువంటిది జరుగుతున్న తరుణంలో ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల పట్ల మీ విశ్లేషణ ఏంటి? అంటే అతనికి ఏకైక అధిక సీట్లు కలిగిన ఏకైక పార్టీగా అవతరించాడు టీవీకే విజయ్. అయితే ఇందాక నరేంద్ర గారు చెప్పినట్టు కేంద్రంలో వాజ్పేయిని ఆహ్వానించినప్పుడు ప్రధానిగా తీసుకోవటానికి ఇక్కడ ఇతన్ని పిలవడానికి ఏమిటి అడ్డంకి అనేటువంటి ప్రశ్న వేశారు. అయితే ఆ రెండు పెద్దగా పోల్చదగినవి కావేమో అండి. కేంద్రంలో ఎందుకంటే రాష్ట్రపతి పాలన అనేటువంటిది లేదు. ఏదో ఒక ప్రయోగం చేయాలి రాష్ట్రపతి, ప్రత్యామ్నాయం లేదు, ఏదో ఒక ప్రభుత్వం అక్కడ ఉండాలి. కానీ ఆ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడైనా సరే ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనిపించినప్పుడు. కాబట్టి ఇప్పుడు అతనికి తగ్గినటువంటి ఓట్లని, తగ్గినటువంటి మద్దతు కావాల్సినటువంటి నెంబర్ని అతను సేకరించే ప్రయత్నం చేయట్లేదు. అది కూడా నరేంద్ర గారు మెన్షన్ చేశారు. ఆయన హాయిగా ఇంట్లో కూర్చున్నాడు, మిగతా వాళ్ళే మేము వెళ్తాం, మేము వెళ్ళి మేము మద్దతు ఇస్తాం అనేటువంటిది. అయితే అది నోటితో చేసేటువంటి మద్దతుని గవర్నర్ అంగీకరించాలనేటువంటిది ఏమీ లేదు. గవర్నర్కు ఉన్నటువంటి డిస్క్రిటరీ పవర్ ప్రకారం వాళ్ళ దగ్గర నుంచి లెటర్స్ తీసుకురా అనవచ్చు. అంటే మీకు ఎవరైతే మద్దతు ఇస్తామంటున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి లెటర్స్ తీసుకుని వచ్చి నాకు ఇవ్వు, నీ సంఖ్యాబలం చూసి నీకు ఇస్తాను అనేటువంటిది. అది కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది రాజకీయం చేసే ప్రమాదం కూడా ఉంది. అంటే బీజేపీకి సంబంధించిన మనిషి అక్కడ గవర్నర్గా ఉన్నాడు కాబట్టి ఆయన అడ్డంకిగా ఉన్నాడు అనేటువంటి మళ్ళీ ఇది జరిగే అవకాశం కూడా ఉంది, ఎదురుదాడి జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒక స్థిరత్వం లేని ప్రభుత్వానికి అవకాశం ఇవ్వటమా, లేక స్థిరంగా ఉండేటువంటి ప్రభుత్వం కోసం వేచి చూడటమా, ఇదే కదా ఆయన దగ్గర ఉన్నటువంటిది. ఇంకా కొద్ది రోజులు టైం ఉంటుంది కాబట్టి పాత అసెంబ్లీ డిజాల్వ్ చేసి కొత్తది ఏర్పాటు చేయటం కోసం అప్పటిదాకా ఇంకా కొంచెం టైం తీసుకున్నా కూడా గవర్నర్ ఏమీ తప్పులేదు. మరి ఈలోగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తామని ముందుకు వచ్చింది, కమ్యూనిస్టులు ముందుకు వస్తున్నారు. మొత్తం కలిపి 5, 4, 9 సీట్లు ఉంటున్నాయి. సో ఈ మొత్తం ఇప్పుడు డిఎంకేలో కాక మిగతా వాళ్ళందరినీ కలిపినా కూడా మెజారిటీ మార్కుకి దగ్గరగా అవుతున్నాడా లేదా విజయ్ అనేటువంటిది ఒక క్వశ్చన్ అండి. అందరూ వెళ్ళి ఇస్తున్నారా లేదా, అందరూ మద్దతు ఇస్తున్నారా లేదా, లేకపోతే అతను ప్రూవ్ చేసుకోలేకపోతే ఇబ్బంది ఉంది. ఎందుకంటే అక్కడ ఎవరు రాజకీయాలు వాళ్ళవి. ఏడీఎంకే కూడా శ్రీనివాస్ గారు, కొద్దిసేపటి క్రితం వచ్చిన ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ప్రకారం ఏంటంటే లెఫ్ట్ పార్టీలు సపోర్ట్ చేయము అన్నట్టు చెప్తున్నట్టు వార్తలు వస్తానండి. దాంతోపాటు ఇంకోటి ఏదో ముస్లిం లీగ్ పార్టీ కూడా ఉంటుంది, వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేయము అన్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నట్టు ప్రజెంట్ ఉన్నట్టు వార్తలను బట్టి తెలుస్తుంది. మళ్ళీ కొంచెం డైనమాలో పడ్డారు. దాదాపు ఈ రాత్రి కల్లా క్లారిటీ రావచ్చనే అంశాలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అందుకని ఆయన త్వరగా పడి గవర్నర్ వెంటనే ఆహ్వానించాల్సినటువంటి అవసరం మాత్రం లేదండి. సో అతనికి ఎవరెవరు మద్దతు ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కనీసం అంటే లోక్భవన్కి వచ్చి పెరేడ్ చేయక్కర్లేదు, కానీ అందరినీ చూపించక్కర్లేదు, కానీ కనీసం ఆయా పార్టీల నుంచి ఒక 1 లైన్ రెజల్యూషన్, మేమంతా కూడా టీవీకేకి మద్దతు ఇస్తున్నాము అనేటువంటి రెజల్యూషన్ తీసుకోకుండా ఆయన గవర్నర్ అతన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం అనవసరమేమో. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ, పైగా ఆయన 2 చోట్ల నుంచి పోటీ చేశాడు, ఒక చోట రాజీనామా చేయాల్సి ఉంటుంది, అంటే ఇంకొక సీటు తగ్గిపోతోంది. కాబట్టి దీంట్లో స్ట్రెంగ్త్కి తగ్గినంతగా మిగతా పార్టీల బలం సమకూరినా కూడా సరిపోవట్లేదు సంఖ్యాబలం. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు తాజాగా వచ్చినటువంటి వార్త ప్రకారం కమ్యూనిస్టులు సపోర్ట్ చేయమంటున్నారని, ముస్లిం లీగ్ సపోర్ట్ చేయమంటున్నారని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఒకప్పుడు కాంగ్రెస్, నిన్నటిదాకా కాంగ్రెస్తో ఉన్నవారే కదా వీళ్ళంతా కూడా. సో సెక్యులర్ ఫ్రంట్లో ఉన్నవాళ్లే. కాబట్టి ఇది ఒక రసకరంగా వెళుతుంది. నా ఉద్దేశం అయితే ఏదో రకంగా దాన్ని మరి ప్రెసిడెంట్ రూల్ పెట్టి కింద తీసుకొని కొంతకాలం తీసుకుంటే నరేంద్ర గారు అంచనా ప్రకారం మళ్ళీ విజయ్ చాలా పుంజుకుంటాడు ఈసారి అనేటువంటిది వస్తుంది. విజయ్ చాలా పుంజుకున్నా కూడా నష్టం ఎవరికి అనేటువంటిది ప్రశ్న. డిఎంకే జరుగుతుందా, అన్నా డిఎంకే జరుగుతుందా అనేటువంటిది. సో అలాంటి అవకాశం ఇప్పుడు మళ్ళీ విజయ్ని పైకి తీసుకెళ్లేటువంటి అవకాశం అన్నా డిఎంకే కానీ ఇవ్వదు, బీజేపీ కూడా ఇవ్వకపోవచ్చు. కాబట్టి కొంచెంకాలం సస్పెన్షన్లో ఉంచుతుంది. ఆ తర్వాతనే అతను స్పష్టమైనటువంటి మద్దతు లెటర్స్ తీసుకొస్తే తప్పించి గవర్నర్ పిలవకపోవచ్చండి అతన్ని. రైట్ శ్రీనివాస్ గారు.